హలో అండి. తెలంగాణలో ఈఏపీ సెట్, నీట్, యూజీ, ఈసెట్, ఐసెట్, లా సెట్, ఎడ్సెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఈ వీడియోలో ఉంది. చూడండి, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ఆమోదం ఆల్రెడీ తెలిపింది నిన్న. సో, ఎస్సీ ఉపకులాల వారీగా దరఖాస్తుల స్వీకరణ కూడా చేయబోతున్నారు. అయితే ఇది ఎప్పటినుంచో ఉన్న ఒక డిమాండ్ అనమాట. ఎస్సీ వర్గీకరణ చేయాలి. కొంతమందికి నష్టం జరుగుతుంది, కొంతమందికి లాభం జరుగుతుంది. సో, కాబట్టి ఇది డివైడ్ చేస్తేనే మనకి కరెక్ట్‌గా ఉంటుందన్న ఉద్దేశంతోని చాలా రోజుల నుంచి ఒక పోరాటం అయితే చేస్తూనే ఉన్నారు ఎస్సీలో కొన్ని వర్గాల వాళ్ళు. సో, దానికి సంబంధించి సుప్రీం కోర్టు మనకి ఆల్రెడీ తీర్పు ఇవ్వడం జరిగింది. సో, దాన్ని బేస్ చేసుకొని తెలంగాణలో దేశంలో మొట్టమొదటిసారిగా వేరే ఏ రాష్ట్రం ఇంకా చేయలేదు. సో, ఈ సంవత్సరం మన తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అనేది ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. నిన్న అసెంబ్లీలో మొత్తంగా దీనికి ఓకే చెప్పేసింది గవర్నమెంట్. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాము. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఎస్సీలో ఏదైతే వర్గీకరణ జరిగిందో దాని ప్రకారంగానే ఈ అప్లికేషన్ ఫామ్స్లో మీ డీటెయిల్స్ అయితే తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో, మీరు ఇప్పటివరకు మనం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో, ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎస్సీ వర్గీకరణకు సై అంటూ మెయిన్ ఆర్టికల్ అయితే మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో, ఇక్కడ చూడండి, 3 గ్రూపులుగా 59 కులాలు, మొత్తం ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. 59 రకాల కులాలు, వాటిని 3 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగిందనమాట. సో, మాదిగలు ఉన్న గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్లు. సో, గ్రూప్ 2లో మాదిగలు వాళ్ళతో పాటు ఇంకా కొన్ని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కలిపి 9% హైయెస్ట్ రిజర్వేషన్. ఇప్పటి వరకు మనకి 15% ఎస్సీకి మొత్తంగా 15% రిజర్వేషన్ ఉంటుంది ఓవరాల్గా. సో, దాంట్లో 9% వీళ్లకు అంటే గ్రూప్ 2లో ఉన్న ఉపకులాలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి రికమెండేషన్ అయితే వచ్చింది. తర్వాత మాలలు ఎక్కువగా ఉన్న గ్రూప్ 3లోని కులాలకు 5% రిజర్వేషను. ఓకే. సో, ఇక్కడ ఎంత అయింది? 9 + 5 14 అయింది. ఆ తర్వాత అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 4 సిఫార్సులతో జస్టిస్ షమీమ్ అఖ్తర్ నివేదిక క్రిమిలేయర్ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రభుత్వం. క్రిమిలేయర్ అని అంటే ఇప్పుడు మనకి బీసీలో ఉంది కదా, బీసీలో ఆల్రెడీ ఏబిసిడి ఉన్నాయి. మనకి ఈ జేఈ మెయిన్ అండ్ నీట్ రాసే వాళ్ళకి తెలుస్తుంది క్రిమిలేయర్ అంటే క్రిమిలేయర్ ఇప్పుడు అప్ టు 8 lakhs ఎవరికైతే ఇన్కమ్ ఉందో సో వాళ్ళంతా ఒక గ్రూప్లోకి వస్తారు. ఎబో 8 lakhs ఉన్న వాళ్ళు ఒక గ్రూపు. సో, ఈ విధంగా ఇన్కమ్ ప్రాతిపదికన వాళ్ళని క్రిమిలేయరా నాన్ క్రిమిలేయరా అనేది డిసైడ్ చేస్తారు. సో, దాని ప్రకారం కూడా దీంట్లో మనకి రికమెండేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ దాన్ని ప్రభుత్వం తిరస్కరించిందనమాట. అలా అవసరం లేదు, జస్ట్ మామూలుగా ఉన్న వాళ్ళనే యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి 3 గ్రూపుల కింద చేద్దామనేసి మొత్తానికి ఈ గవర్నమెంట్ అయితే ఓకే చేసింది. నివేదికను ఆమోదించిన ఉభయ సభలు. సో, 2 సభల్లో కూడా ఈ నివేదిక అప్రూవ్ అయిపోయింది. సో, ఇక చూస్తే సో ఉద్యోగాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ 1లో, మధ్యస్థ లబ్ధి పొందిన కులాలను గ్రూప్ 2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ 3లో చేర్చింది. 2011 జనాభా గణాంకాల ప్రాతిపదికన ఎస్సీ జనాభాలో 61.967% ఉన్న మాదిగ కులంతో సహా 18 కులాలను గ్రూప్ 2 కింద చేర్చింది. 9% రిజర్వేషన్లను ప్రతిపాదించింది. ఏది ఈ 18 కులాలు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ మాదిగా, సో వాళ్ళకి 9% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 29.26% మంది ఉన్న మాల అయ్యవార్ కులంతో సహా 26 కులాలను గ్రూప్ 3లో చేర్చింది.
అదేవిధంగా 5% రిజర్వేషన్లను ఇక 3.28% ఉన్న 15 కులాలను గ్రూప్ 1లో చేర్చి 1% రిజర్వేషన్లను ప్రతిపాదించింది. సో ఈ 15 కులాలు ఏంటి అండ్ 26 ఏంటి 29 ఏంటి అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. సో స్టే ట్యూన్డ్. అదేవిధంగా ఇక్కడ 199 పేజీలతో ఈ షమీమ్ అఖ్తర్ కమిషన్ అయితే ఒక నివేదిక అందజేయడం జరిగిందనమాట. 2024 నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించిన కమిషన్ 82 రోజుల వ్యవధిలోనే అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. డిసెంబర్ 2024 4 నుంచి ఈ ఏడాది జనవరి 3 వరకు రాష్ట్రంలోని పూర్వ జిల్లాల్లో బహిరంగ విచారణ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించి అభిప్రాయాలను తెలుసుకుంది. కొన్ని జిల్లాల్లోని ఆవాసాలను సైతం సందర్శించింది. పర్యటనలో ప్రజల నుంచి నేరుగా అందిన 4750 వినతులతో పాటు హైదరాబాద్లోని విచారణ కమిషన్ కార్యాలయానికి ఆఫ్లైన్లో ఆన్లైన్లో వచ్చిన 8681 విజ్ఞప్తులను పరిశీలించింది. వీటితో పాటు ఎస్సీల్లోని 59 కులాల జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయము, రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన డేటాను అధ్యయనం చేసిన కమిషన్ తన నివేదికను రూపొందించింది. సో ఇదండి. ఈ విధంగా వీళ్ళైతే మనకి 2024 డిసెంబర్ 4 నుంచి ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఈ రకరకాలుగా వాళ్ళు డేటా అయితే కలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ నివేదికను నిన్న అసెంబ్లీలో సమర్పించడం జరిగిందనమాట. సో క్రిమి లేయర్ మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ. సో ఇది క్రిమి లేయర్ అయితే అవసరం లేదని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. సో దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన 6 నెలల్లోపే ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకి తెలుస్తుంది. ఫలించిన 3 దశాబ్దాల పోరాటం, 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారంట. సో ఇక్కడ చూడండి, జస్టిస్ రామచంద్రరాజు నివేదిక ఆధారంగా ఎస్సీల కోటాను ఏబిసిడి కేటగిరీలుగా వర్గీకరిస్తూ 1997 జూన్ 6న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఉండేది ఎస్సీలో ఏబిసిడి అని 4 కేటగిరీలు ఉండేవి. ఆ తర్వాత మళ్ళీ దీన్ని మాల మహానాడు నేతలు హైకోర్టులో సవాల్ చేయడంతో ప్రభుత్వ ఉత్తర్వులను న్యాయస్థానం నిలిపివేసింది. 1998లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసింది. మాల మహానాడు నాయకులు ఆ ఆర్డినెన్స్ను కూడా సవాల్ చేశారు. ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళగా ఎస్సీలను వర్గీకరించే బిల్లును పార్లమెంటు మాత్రమే ఆమోదించగలదని పేర్కొంటూ ఆర్డినెన్స్ను కొట్టివేసింది. సో 2007 మేలో మందకృష్ణ మాదిగ నిరవధిక నిరాహార దీక్ష చేయగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేంద్రంతో సంప్రదించి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ను నియమించారు. 2008 మేలో అప్పటి కేంద్ర మంత్రి మీరా కుమార్కు జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చింది. అయితే కమిషన్ సిఫార్సుల అమలు ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో 2008 నుంచి వర్గీకరణ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. గత ఏడాది ఆగస్టులో ఎస్సీ వర్గీకరణను అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సో లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ వర్గీకరణ అయితే చేస్తూ ఉన్నారు. గత ఏడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఈ కమిటీ ఈ నివేదిక అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇక చూసుకున్నట్టయితే గ్రూపుల వారీగా మనకు ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కేటగిరీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని 3 గ్రూపుల కింద డివైడ్ చేశారు. గ్రూప్ 1ని సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలని గ్రూప్ 1లో చేర్చారు. ఈ కులాలు ఎన్ని ఉన్నాయనంటే 15 కులాలు ఉన్నాయి. సో 2011 ఎస్సీ జనాభా లెక్కల ప్రకారంగా వాళ్ళ శాతం ఎంత ఉందనంటే 3.288% ఉంది. సో వీళ్ళకి రికమెండ్ చేస్తున్న రిజర్వేషను 1%. ఓకే, ఈ 15 కులాల వారికి 1% రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2 తీసుకున్నట్లయితే మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక 18 రకాల కులాలు ఉన్నాయి దీంట్లో. సో వీళ్ళకి 62%. చూడండి, ఇక్కడ 18 రకాల కులాలు 62% మంది ఉన్నారు. సో వీళ్ళకి 9% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. రైట్. తర్వాత గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు 26 కులాలు ఉన్నాయి. సో దాంట్లో 33.963% జనాభా ఉంటే వాళ్ళకి 5% రిజర్వేషన్ రికమెండ్ చేస్తున్నారు. సో మొత్తం కులాల సంఖ్య 59. సో ఈ 15% అనేది ఎస్సీకి, మొత్తం టోటల్గా ఎస్సీకి వచ్చే రిజర్వేషన్ 15%. సో ఇక ఈ గ్రూపుల్లో ఎటువంటి
కులాలు ఏ కులాలు ఏ గ్రూప్లోకి వస్తాయి, గ్రూప్ 1లో ఏ కులాలు వస్తాయి, గ్రూప్ 2లో ఏ కులాలు, గ్రూప్ 3లో ఏ కులాలు అనేది ఇక్కడ మనం నెక్స్ట్ చూద్దాము. సో గ్రూపుల వారీగా ఎస్సీ జనాభా గ్రూప్ 1లో 15 కులాలు ఉన్నాయని అనుకున్నాం కదా. సో దాంట్లో చూడండి ఇక్కడ బావురి 0.002%, బేడ అంటే బుడగ జంగం 2.141%. నాకు తెలిసి వీళ్ళకే ఎక్కువ ఉంది గ్రూప్ 1లో. తర్వాత చచాటి, డక్కలు, డొక్కల్వారు, జగ్గలి, కొలుపుల వాండ్ల, పంబాడ, పంబండ, పంబాల. సో ఈ పేర్లు కూడా ఫస్ట్ టైం వింటున్నా నేనైతే. సో మాంగ్, గరోడి, మన్నే, మస్తి, మాతంగి, మెహతర్, ముండాల, సంబన్, సప్రు. దీంట్లో ఇప్పటివరకు నేను ఒక్కటి కూడా విన్నదైతే లేదు. మరి మీరు విన్నారా లేదా మీరు కింద కామెంట్లో రాయండి. సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ 1 ఈ 15 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ గ్రూప్ 1లోకి వస్తాయి. సారీ, ఇక్కడ నెక్స్ట్ గ్రూప్ 2 తీసుకున్నట్లయితే దీంట్లో ఒక 18 కేటగిరీస్ పెట్టారు. ఎస్సీ కేటగిరీస్ 18 ఉన్నాయి. దీంట్లో అరుంధతీయ, బైంగ్లా, చమర్, మోచి, ముచ్చి, చమర్ రవిదాస్, చమర్ రోహిదాస్, చంబర్, చండాల, దండాసి, డోంబారా, పైడి, పానో, ఎల్లమ్మల్వార్, ఎల్లమ్మలవాన్లు, గోడారి, జాంబువులు, మాదిగ. సో మాదిగకే ఇక్కడ 61.967% వీళ్ళు ఉన్నారు. అంటే జనాభా అనమాట, ఇది ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. ఈ ఫస్ట్ కేటగిరీలో వచ్చేసి మనకి బుడగ జంగం అంటారు కదా, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ 15 కులాలలో. ఈ 18 కులాలలో మాదిగ కేటగిరీ వాళ్ళు 61% ఉన్నారు దాదాపు. సో మాదిగ దాసు, మస్తీన్, పామిడి, పంచమ, పరియ, సమగర, సిందోళ్ళు అంటే చిందోళ్ళు అని అంటారు కూడా, యాటల, వల్లువన్. సో ఇది అనమాట మొత్తం 62% జనాభా ఏదైతే ఉందో వాళ్ళు ఈ 18 కులాల వాళ్ళు ఈ విధంగా ఉన్నారు. ఈ కులాలన్నీ కూడా గ్రూప్ 2లోకి వస్తాయి. నెక్స్ట్ గ్రూప్ 3 తీసుకున్నట్లయితే దీంట్లో దాదాపు 26 కులాలు ఉన్నాయి. సో ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, అనాముకు, అరెమాల, అర్వమాల, బారికి, బ్యాగర, బ్యాగరి, చలవాడి, డోరు, గాసి, హడ్డి, చాచండి, గోసంగి, హోలేయ, దాసరి, మాదాసి, కురువ, మాదారి, కురువ, మహర్, మాల అయ్యవారు. సో ఇక్కడ మాల అయ్యవారు కేటగిరీ తీసుకున్నట్లయితే దీంట్లో 29.265% జనాభా వీళ్ళే ఉన్నారు. సో మిగిలిన వాళ్ళంతా కూడా 0.00లో ఉన్నారు. సో అవన్నీ కూడా చాలా తక్కువే. నెక్స్ట్ మాల దాసరి, మాల దాసు, మాల హన్నయ్, మాల జంగం, మాల మస్తి, మాల సాలే, నేతకాని, మాల సన్యాసి. సో మాలసాలే, నేతకాని వీళ్ళు కూడా 2.55% ఉన్నారు జనాభా. తర్వాత మాల సన్యాసి, మిత అయ్యల్వార్, పాకి, మోటి, తోటి రెల్లి. సో ఇవన్నమాట ఈ కులాలన్నీ కూడా గ్రూప్ 3 కిందకు వస్తాయి. వీళ్ళకి 5% రిజర్వేషను. అండ్ ఈ గ్రూప్ 2లో ఉన్న వాళ్ళకి 9% రిజర్వేషన్, ఈ గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకి 1% రిజర్వేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎంసెట్ కానీ నీట్ కానీ ఇవన్నీ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సపోజ్ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతకుముందు వీళ్ళందరికీ కలిపి 15% సీట్లు ఉండేవి కాబట్టి ఒక 100 సీట్లు ఉంటే 15 సీట్లు వీళ్ళకి ఎస్సీలకి ఉండేవి. సో ఆ 15 సీట్లు ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ కులాలు ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్న ఈ కులాలు అన్నీ సంబంధం లేకుండా వాళ్ళు ఎస్సీ అయితే చాలు అందులో ఆ 15 సీట్లలో నుంచి వీళ్ళకి ఒక సీట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ సంవత్సరం నుంచి అది అమలు జరగబోతుందంట. సో దానికి సంబంధించిన జీవో అయితే ఇష్యూ చేస్తారు త్వరలోనే. సో దాని ప్రకారంగానే మనకి నెక్స్ట్ ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఈ సంవత్సరం 2025-26 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్ ప్రాసెస్ మీరు అప్లికేషన్ స్టేజ్ నుంచే ఈ ఎస్సీ ఉపకులాల డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ 15 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 15 సీట్లలో ఈ 3 రకాలుగా గ్రూపులు ఏవైతే డివైడ్ అవుతున్నాయో వాళ్ళకి అంటే 15 సీట్లలో ఒక సీటు ఈ గ్రూప్ 1 వాళ్ళకి ఇస్తారు, 9 సీట్లేమో ఈ గ్రూప్ 2లో ఉన్న వాళ్ళకి కేటాయిస్తారు, అదేవిధంగా 5 సీట్లేమో ఈ గ్రూప్ 3లో ఉన్న వాళ్ళకి కేటాయించడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి రిజర్వేషన్ ప్రాసెస్ అయితే చేంజ్ అవుతుంది ఎస్సీలో. సో నెక్స్ట్
చూడండి ఇక్కడ ఈఏపీ సెట్, నీటు, ఈ సెట్, ఐ సెట్, లా సెట్, ఎడ్ సెట్, ఏ సెట్ అయినా సరే ఈ సంవత్సరం మన తెలంగాణలో రాసేవాళ్ళు ఇది జాగ్రత్తగా వినండి. సో ఎస్సీ ఉపకులాల వారీగా దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రవేశ పరీక్షల్లో అమలు చేస్తారంట ఉన్నత విద్యామండలి నిర్ణయం. నిన్న ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వీళ్ళు డిసైడ్ చేశారనమాట. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలి నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు ఉపకులాల వారీగా దరఖాస్తులను స్వీకరించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎస్సీ విద్యార్థులకు ప్రవేశాల్లో 15% రిజర్వేషన్ అమలవుతోంది. ఆ సామాజిక వర్గంలో ఉపకులాలతో సంబంధం లేకుండా సీట్లు కేటాయిస్తున్నారు. ఇందాక చెప్పాను కదా, సో అదనమాట. సో తాజాగా ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అసెంబ్లీ మండలి వర్గీకరణకు మంగళవారం ఆమోదం తెలిపాయి. అది అమల్లోకి వస్తే గ్రూపుల వారీగా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది. సో ఈఏపీ సెట్ నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ముందుగా మనకి ఇమీడియట్గా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఈఏపీ సెట్ నోటిఫికేషన్ ఈ నెల 20న విడుదలవుతుంది. అదేవిధంగా 25 నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు. ఆలోపు ఎస్సీ వర్గీకరణపై జీవోలు వెలువడితే 3 గ్రూపుల వారీగా దరఖాస్తులను స్వీకరిస్తారు. లేకపోతే ఉపకులాన్ని ఆన్లైన్లో దరఖాస్తులో విద్యార్థులు పొందుపరచాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. దానివల్ల ప్రవేశాల సమయంలో రిజర్వేషన్ అమలు చేయడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు. సో జీవో వస్తేనేమో 3 గ్రూపులు పెడతారు. మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సబ్ కేటగిరీ ఎస్సీ, రిజర్వేషన్ కేటగిరీ ఏంటి అని అంటే ఎస్సీ అని పెడతారు. దాని కింద మళ్ళీ సబ్ కేటగిరీ అని ఇంకొక కాలం పెట్టి ఆ సబ్ కేటగిరీలో 3 గ్రూపులు ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగా. ఓకే, లేదా వాటికి మరి ఏబిసి అని ఎలా ఇస్తారేమో తెలియదు. అది జీవో వచ్చిన తర్వాత అలా పెడతారు. ఒకవేళ జీవో రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారనంటే ఎస్సీ సబ్ కేటగిరీ ఏదైతే ఉందో సబ్ కేటగిరీలో అక్కడ మనమే రాయాల్సి ఉంటుందన్నమాట. దాంట్లో ఇప్పుడు ఈ 59 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నీ కూడా మేబీ డ్రాప్ డౌన్లో ఇవ్వచ్చు, లేదనంటే ఒక టెక్స్ట్ బాక్స్ అయినా ఇవ్వచ్చు. సో దాని ప్రకారంగా మనము ఏది మన కేటగిరీ ఏంటి అనేది అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎంటర్ చేసినట్లయితే సో దాన్ని అంటే ఇప్పుడు జీవో రాకపోతే ఏది ఎగ్జామ్ స్టార్ట్, అది మన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందు జీవో వస్తేనేమో ఆ విధంగా 3 గ్రూపులు వైజ్గా, రాలేదు అని అంటే మొత్తం కేటగిరీ వైజ్, సబ్ కేటగిరీ వైజ్ కూడా తీసుకుంటారు. దాని తర్వాత జీవో వచ్చిన తర్వాత మళ్ళీ అడ్మిషన్ టైంలో దాన్ని డివైడ్ చేసి అడ్మిషన్స్ ప్రాసెస్ ఈజీగా చేయడానికి వీలవుతుందని చెప్పేసి అలా తీసుకుంటారు. ఐ సెట్, పీజీ సెట్, ఎడ్ సెట్, లా సెట్, ఈ సెట్, పీఈ సెట్లోనూ ఇదే అమలు చేస్తామని వెల్లడించారు. సో ఇదే అండి, ఇదైతే ఫిక్స్. ఇంకా ఈ సంవత్సరం ఎస్సీలు అయితే డివైడ్ అవుతున్నారు, అది మాత్రం కన్ఫర్మ్ అయిపోయినట్లే ఆల్మోస్ట్. సో ఇకపోతే ఇక మనకు ఒక భారీ షాక్ అయితే ఇచ్చింది గవర్నమెంట్. చూడండి, 15 నిమిషాల ముందు గేట్లు మూసివేత. ఇంతకుముందు మనం 1 మినిట్ లేట్ అయితే ఎంటర్ కానివ్వరు, లోపలికి రానివ్వరు, యాక్సెప్ట్ చేయరు ఎగ్జామ్ రాయడానికి అని మనం ఇంతకుముందు కండిషన్ ఏదైతే ఉందో సో దాన్ని బీట్ చేస్తూ ఇది 15 నిమిషాల కండిషన్ ఇంకొకటి ఏదో తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో జరిగే జేఈ మెయిన్, అడ్వాన్స్డ్, నీటు తదితర ప్రవేశ పరీక్షల్లో అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధన అమలవుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. అదే ప్రకారం పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేసే విధానాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయాలని ఈఏపీ సెట్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. చూడండి, ఈఏపీ సెట్కి అయితే 15 నిమిషాల ముందే గేట్లు మూసేస్తారంటే ఇంతకుముందు 1 మినిటే అనేది. ఆ 1 మినిట్ కూడా రీచ్ కాలేని వాళ్ళు చాలామంది, వాళ్ళు ఒక సంవత్సరం లాస్ అయ్యి ఎంతో బాధపడి ఏడ్చిన వాళ్ళని కూడా మనం చాలామందిని చూస్తూనే ఉన్నాము ఎవ్రీ ఇయర్. సో ఈ సంవత్సరం 15 నిమిషాలు అని చెప్తున్నారు కాబట్టి 15 నిమిషాల ముందే గేట్లు మూసేస్తారు. కాబట్టి మీరు ఎంత వీలైతే ముందు అంత త్వరగా సెంటర్కి వెళ్ళి అక్కడే ఉండి 1 గంట ముందే అక్కడికి చేరుకునేలాగా మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. లేదనంటే అనవసరంగా మీకు ఒక సంవత్సరం లాస్ అవుతుంది. మీరు ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కాబట్టి మీరు, మీ పేరెంట్స్ తప్పకుండా మీరు ఇవైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి నుంచే మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇంకా మీకు దీనికి సంబంధించి ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన గైడెన్స్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఫుల్ గైడెన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.